వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలతో మన ఛానల్ 1K చేరుకుంది. ఈ రోజు కారణం మీ ప్రేమ, అభిమానం, సహకారం మరియు మీ అంత విశ్వాసం. ఈ ప్రయాణంలో మనందరినీ కలిపి ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా కలుసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మీరు నా వీడియోలను చూసి నా సిద్ధాంతాలను, నా ఆలోచనలను, నా అనుభవాలను మీతో పంచుకొని ఈ సంబంధం కారణంగా మన జీవితంలో ప్రత్యేకమైన భావం కలిగింది. మీ కామెంట్స్, మీ ఫీడ్బ్యాక్ మరియు మీ నుండి వచ్చిన ప్రేరణ నన్ను ముందుకు నడిపించింది. ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే మనం అందరం కలిసి ఈ ప్రపంచంలో శాంతిని స్థాపించడమే. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరే ఉన్నారు, అది నేనే. ఇప్పుడు 1000 మంది ఉన్నాం. ఇంకొన్ని రోజుల తర్వాత చాలా మంది రావచ్చు. ఎవరున్నా లేకపోయినా ఆ భగవంతుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ధర్మం వైపు నిలబడడానికి, మన పోరాటం వైపు నిలబడడానికి. ప్రేమ, శాంతి, సత్యం, ఈ 3 ఎంతో ముఖ్యమైనవి మన జీవితంలో. ప్రేమ మన అస్తిత్వానికి మూలం. దేవుడు ప్రేమతో నిండినవాడు. అందువల్ల ప్రేమ అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో మొదటి మెట్టు. మనం ఇతరులను ప్రేమించగలిగితే ఈ లోకానికి మనం మార్గదర్శనం అవుతాము. శాంతి అనేది మన ప్రయాణానికి బలం. మనం బయటికన్నా మన లోపల శాంతిని పొందగలిగితే మన చుట్టూ ప్రశాంతత వ్యాపిస్తుంది. మన ఆధ్యాత్మిక సాధన మనలో శాంతిని పెంచుతుందని గుర్తుంచుకుందాం. దీని గురించి ఇంకో వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. సత్యం అనేది మనకు మార్గదర్శకత్వం అవుతుంది. సత్యాన్ని అనుసరించడం అనేది దేవుణ్ణి ప్రత్యక్షంగా అనుభవించడమే. సత్యమే దేవుడు. మన జీవితం ఏది జరిగినా సత్యం మనకు బలాన్ని ఇస్తుంది, మనల్ని రక్షిస్తుంది. సత్యం వేరు, నిజం వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధాంతాలతో కలిసి మనం మన జీవితాన్ని మరింత ప్రభావవంతంగా చేయాలి. ఈ యూట్యూబ్ ద్వారా మీతో కలిసి ఈ ముఖ్యమైన లక్ష్యానికి మీరు సహకరించడం చాలా సంతోషకరం. ఈ మార్గం ఒక కనిష్టమైన మార్గం. ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద అడుగు అవుతుంది. మొదటిగా మనం మన ఆధ్యాత్మిక మార్గంలో చిన్నగా మొదలుపెట్టి ఎంతో దూరం వెళ్ళినప్పుడు ఆ చిన్న అడుగులే ఎంతో మందికి మార్గదర్శనం అవుతాయి. మనందరం కలిసి ఒక కమ్యూనిటీగా నిలిస్తే ప్రతి కష్టాన్ని గెలవడం అసాధ్యం కాదు. ప్రేమతో పనిచేస్తే, శాంతిని నమ్మితే, సత్యంతో ప్రతిదినం ముందుకు సాగడం అనేది మనం చేయగలిగితే ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టం కానీ సాధ్యం. నేను ఈ సందర్భంలో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరం ఒక గుంపులా కలిసి మన లక్ష్యాన్ని సాగాలి. మీరు నా వెంట ఈ ప్రయాణం చేరండి. ఈ ప్రయాణం మాత్రం మనకే కాదు, ఈ సమాజానికి, ఈ జగతికి ఉపయోగం చేయడం అంటే ఒక అద్భుతం. మనందరం కలిసి చేయడానికి చాలా ఉంది. ముందు ఈ ఛానల్లో నేను ప్రేమ, శాంతి, సత్యం, ఆధ్యాత్మికతలో ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్ని ఎంతో చక్కగా బోధించాలనుకుంటున్నాను. అవి ఒక్కసారి చూసి అయినంత వరకు పాటించడానికి ప్రయత్నించండి. మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది, కానీ రోజుకు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజు పరిపూర్ణత పొంది ఆ దైవాన్ని చేరగలుగుతాము. ఈ ప్రపంచం మొత్తం శాంతిని నింపుతాము. నాకైతే చాలా నమ్మకం ఉంది. నాకు సాధ్యమైనంత వరకు నేను కష్టపడి 10 మందిని మార్చి ధర్మార్గంలో పెట్టే వెళ్తాను. శాంతి, సత్యం సంబంధం ఉన్న ఇంకా ప్రత్యేకమైన విషయాలను మీతో పంచుకొని మీకు ఇంకా ప్రేరణ కల్పించేలా ముందుకు వస్తాను. మీ సూచనలు, మీ ఆలోచనలు మన ప్రయాణంలో మరింత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. మళ్ళీ నా హృదయం నుండి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరూ నాకు ఒక మంచి పని చేయాలి. మీ అందరికీ ఒక అభ్యర్థన. మీ మిత్రులు, స్నేహితులు, కుటుంబం, మన సమాజానికి ఈ ఛానల్ యొక్క మహత్వం అందించడానికి సహకారం ఇవ్వండి. మనం జ్ఞానాన్ని ఇంకా పంచుదాం. ప్రేమతో కలిసే పని చేస్తే, శాంతితో నమ్మితే, సత్యంతో ముందుకు సాగడం తప్పదు. ప్రేమ, శాంతి, సత్యం మన లక్ష్యం సిద్ధించడం తప్పదు. మనం అందరం కలిసి కష్టపడి ఈ ప్రయాణంలో గెలుస్తాము. కలిసి చేసిన ప్రతి పని ప్రతిసారి విజయమే. జై శ్రీరామ్. ధన్యవాదాలు.